నమస్కారం. సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రతి ఎమ్మెల్యే వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అక్టోబర్ నుంచి కనీసం నెలకో రోజు పొలాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పొలాల్లో రైతులతో మాట్లాడటంతో పాటు వారి సమస్యల్ని వినాలని, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో తాను కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుని రైతుల్ని కలుస్తానని పేర్కొన్నారు. శాసనసభలో సోమవారం వ్యవసాయంపై లఘు చర్చలో భాగంగా అనుబంధ శాఖలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రతి ఎమ్మెల్యే అన్నదాతల్ని కలిసి వివరించాలని సూచించారు. అంతర్జాతీయంగా మనం చూస్తే మొన్నటి వరకు మనం పండించే ఉత్పత్తి చేసే చేపలు గాని ష్రింప్ గాని బాగుందనుకున్నాం. ఒక్క నిర్ణయం అమెరికా తీసుకునే కొందికి మనం కుదేలయ్యే పరిస్థితికి వచ్చాం. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. అందుకే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడుతా ఉంటే, లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడుతా ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు. బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం. మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ధ పెట్టండి. పెస్టిసైడ్స్ తగ్గిద్దాం, ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం, మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరే కాకుండా అక్వాకల్చరే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 గా తయారు చేసి ప్రపంచానికి ఆహారాన్ని అందించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం. పొలం పిలుస్తుంది రా అని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్రస్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేశాం. నేను కూడా తొందరలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్లి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ టేకప్ చేయాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మనందరం అక్టోబర్ నుంచి కంపల్సరీగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం. రైతుల దగ్గరికి వెళ్తాం, అక్కడే మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు వింటాం, సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా చెప్పి తెలియజేసుకుంటూ, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి, ఎందుకంటే 35% నేషనల్ ఆవరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి 18%, మంది 35%. దేశ ఆవరేజ్ లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది. అంటే 2 వ్యవసాయం ఉంది. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడుతూ అందరూ నేను ఐటీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాల్ని పరిమితం చేశారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపచేయాలని వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ వెబ్సైట్ లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము. ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్ గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో 2 సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 300 యూనిట్లు కరెంటు,
యాప్కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. కాదని చెప్పండి, మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు. ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా మంది అధ్యక్ష. కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలని పీపీపీ విధానంలో నిర్మిస్తుందని చెప్పారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష. ఎందుకంటే వారు కంగారు మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా బాగా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. ఎన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, పరిటాల సునీత తదితరులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్ లో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. ఆనందంగా, సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులున్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు కూడా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత
చూడు మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రగా ప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. విజయవాడలో గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం నానాటికి పనిభారం పెంచుతుందని యూటీఎఫ్ నేతలు ఆరోపించారు. బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్థికపరమైన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 25వ తేదీన రణపేరి పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు హనుమంతరావు, కళాధర్ తదితరులు మంగళవారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యారంగం అధోగతి పాలవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరులో తలపెట్టిన రణపేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు. అణచివేతకు గురైన వర్గాల పిల్లలే 90% చదువుతున్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది. నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రమే. అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు. నిన్న ఆయన శాసన మండలిలో మాట్లాడుతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులు పెడతామని చెప్తున్నారు. కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు. లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు, నష్టపోతారు. మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళ సమయాన్ని కేటాయించండి. వాళ్ళ లోకేష్ గారి పరిస్థితి ఏంటంటే విద్యాశాఖ చాలా బరువైన శాఖ, అది సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు, ప్రజాప్రతినిధులు కూడా కలవలేకపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆయన సమయాన్ని వెచ్చించి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో ఏం జరుగుతుందో ఆయన అధ్యయనిస్తున్నటువంటి సమస్యలు కానీ సంస్కరణలు కానీ చూస్తూ ఉంటే ప్రభుత్వ విద్యారంగం అధోగతి వైపుకు పోతున్నటువంటి సందర్భమే కనపడతా ఉంది. ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము ఫలానా సంస్కరణలు చేస్తూ ఉన్నాం, మార్పులు చేస్తూ ఉన్నాం అని పదే పదే ప్రకటించుకుంటున్నా లేదా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలోకి పోతా ఉంది. రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 60% మంది పిల్లలు చదువుతూ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో 40% మంది పిల్లలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కంటే ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు. మహాకవి గుర్రం కళాపీఠం గుంటూరు ఆధ్వర్యంలో ఆయన 130వ జయంతి వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మంగళవారం జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం నగరంపాలెంలో జరిగింది. ఈ సందర్భంగా గుర్రం జాషువా విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గుర్రం జాషువా సాహిత్య విలువల్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. సాహిత్యం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అన్నారు. తెలుగు భాష గొప్పతనం తెలిసేలా ఆయన పేరు గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఏదో ఒక దానికి పెట్టాలని డిమాండ్ చేశారు. మహాకవిని గౌరవిస్తే తెలుగు భాషను గౌరవించిన వాళ్ళమవుతామని వివరించారు. 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మహాకవి గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ రోజు కార్యక్రమం. వరుసగా 28వ తారీఖు వరకు జరుగుతాయి కార్యక్రమాలు. జాషువా గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జాషువా గారి సాహిత్యాన్ని, ఆయన సాహిత్య విలువలని ప్రచారం చేయటమే మహాకవి జాషువా కళాపీఠానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి జోసఫ్ గారు, మన శోభారాణి గారు, ఇలా చాలామంది పెద్దలు వచ్చారు. జాషువా గారు తన సాహిత్యం ద్వారా ఏమి సందేశాన్ని ఇచ్చారు, ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, సామాజిక మార్పును కోరుకున్నారు. ఆయన
సామాజిక సమరసతను కోరుకున్నారు. అన్ని కులాల మధ్య ఐక్యత ఉండాలి, భారతదేశం పటిష్టవంతంగా ఉండాలి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఒక గొప్ప మహాపురుషుడు. ఈ సందర్భంగా జాషువా కళాపీఠం ఇతర పెద్దలందరికీ, రాజకీయ పక్షాలకి, ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, జాషువా పేరు మీద ఆయన పుట్టి పెరిగి తెలుగు భాషకు ఆయన చేసే సేవ గుర్తింపుగా ఆ మహాపురుషుడి పేరు మీద పల్నాడు జిల్లాకి పల్నాడు జాషువా జిల్లా అని కానీ, జాషువా పల్నాడు జిల్లా అని కానీ, అదేవిధంగా ఆయన పెరిగి జీవితాంతం ఇక్కడే జీవించాడు కాబట్టి గుంటూరులో ఆయన సాహిత్య సేవ అంతా గుంటూరులో చేశాడు కాబట్టి గుంటూరు జాషువా జిల్లా అని కానీ, జాషువా గుంటూరు జిల్లా అని కానీ నామకరణం చేస్తే అలాగా చాలా గౌరవించినట్టు ఉంటుంది. అది తెలుగు వాళ్ళందరికీ ఒక గౌరవంగా ఉంటుంది, తెలుగు భాషకి ఒక ప్రాశస్త్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, భావితరాలకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినట్టు ఉంటుందని ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జాషువా గారంటే చాలా గౌరవం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం ప్రతి సందర్భంలో కూడా జాషువా గారిని ప్రస్తావిస్తూ ఉంటారు, ఆయన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా జాషువా గారి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల నారాయణ, రావుల అంజుబాబు ఆరోపించారు. 12-14 జీవోల ద్వారా సంక్షేమ బోర్డుని నిలిపివేశారని మండిపడ్డారు. ఆనాడు కూటమి పెద్దలు అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంగళవారం గుంటూరు కొత్తపేట ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభంపై చర్చించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మిక సంక్షేమ బోర్డు ప్రారంభించి నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు డేగల వెంకటేశ్వరరావు, నూతలపాటి చిన్న పాల్గొన్నారు. పుప్పాల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఏఐటియుసి. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు 2019 వరకు అమల్లో ఉంది. ఆ సంక్షేమ బోర్డు అమల్లో ఉన్నప్పుడు భార్య ప్రసవిస్తే 20,000 రూపాయలు, కుమార్తెలు ప్రసవిస్తే 2 కాన్పులకు 2,20,000 40,000 రూపాయలు, అలాగే సాయుధ మరణం చెందితే 80,000 రూపాయలు, మరి యాక్సిడెంటల్ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ బోర్డు నిధులు మొత్తం దారి మళ్లించి 12-14 జీవోని తెచ్చి సంక్షేమ బోర్డు నిలిపేయడం జరిగింది. అయితే ఈ సంగతి తెలుసుకున్న మరి ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని, దాంతోపాటు ఏదైతే పెండింగ్లో క్లెయిములు ఉన్నాయో ఆ క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని చెప్పి చెప్పడంతో పాటు మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి అయితే ఇప్పుడు 16 నెలలు అవుతుంది దగ్గర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంతవరకు మరి భవన నిర్మాణ కార్మికుల ఊసే ఎత్తటం మానేశారు. ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాల్లో అయినా ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గురించి ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి తాడేపల్లిగూడెంలో క్యాన్వాస్లో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మీ 1 కోటి రూపాయలు మరి సంక్షేమ బోర్డుకి ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ప్రారంభిస్తాం, దాంతోపాటు పెండింగ్లో ఉన్న నిధులు కూడా మంజూరు చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి తక్షణమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రవేశపెట్టిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని రాష్ట్రంలోని గత చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో 43,000 పెండింగు క్లెయిమ్స్ని వెంటనే పరిష్కరించాలని, అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించాలని ఏఐటియుసిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి 1 కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ 1 కోటి రూపాయలు ఏమైందో, ఆ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదో అనే విషయాన్ని ప్రజలకు కూడా వివరించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఈ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని వెంటనే ప్రవేశపెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని
పరిష్కరించాలని. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. అలాగనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వలీ మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానం మేరకు 2,35,000 పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లోని నిరుద్యోగ యువత సమస్యలపై చర్చించాలని అన్నారు. గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి విడుదల చేస్తామన్నారు. ఆ యొక్క హామీని మీరు అమలు చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే గుంటూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గతంలో లోకేష్ గారు జనవరిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ పేరుతో 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఎక్కడ భర్తీ చేశామని మేము అడుగుతా ఉన్నాము. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నాము. జాబ్స్ ఇచ్చుకున్నారు. ఎవరికి ఇచ్చుకున్నారు? నీ చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ కార్పొరేషన్లు, డైరెక్టర్లు, అదేవిధంగా కేబినెట్ హోదాలో ఇచ్చుకున్నారు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామన్నారు. మినీ డిఎస్సి విడుదల చేశారు. ఒకవైపు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే మరోవైపు విశాఖ ఉక్కులో దాదాపు 5,000 మంది కార్మికులను ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. అంటే ఒకవైపు పెట్టడం, మరోవైపు తీసేయడం. ఇదేం నీతోనే అడుగుతా ఉన్నాము. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. 25 మంది వైసీపీ ఎంపీలు మీ రక్తం కాగడం లేదా, కొంచెమైనా కారం పూసుకోమని చెప్పావు. మరి ఈనాడు అధికారంలో ఉన్నారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడు, వదిలేద్దాం అనుకుందాము. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత PPP4 పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మరి ఇప్పుడు నీ రక్తం ఎందుకు సలసల కాగడం లేదు, కారం దొరకడం లేదా ఈ యొక్క రాష్ట్రంలో? కాబట్టి నీవే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నిస్తాను. 30,000 మహిళలు తప్పిపోయారు, నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు. నీ చేతిలోనే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. 30,000 మందిలో ముగ్గురిని తీసుకురాలేకపోయావు. సుగాల ప్రీతికి న్యాయం చేయలేకపోయావు. ఎవరికి న్యాయం చేస్తామని అడుగుతా ఉన్నాము. అదేమిటంటే మేము మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 2,35,000 ఉద్యోగాలు అప్పుడున్న ప్రభుత్వం భర్తీ చేయలేదు. మేము అధికారంలో రాగానే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తామని అధికారంలోకి వచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరు అయితే బాబు రావాలి జాబు వచ్చింది అని అసలు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని గవర్నమెంట్ అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక పాపం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడే కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన యువత ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడించిందే కాకుండా మీ ఇళ్ళ సైతం కూడా వస్తామని అఖిల భారతీయ జన సమాఖ్యగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే తక్షణమే మీరు ఏదైతే పొందుపరచాలో మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు తక్షణమే కనుక మీరు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక బాధకి మీరు గురవక తప్పదని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చామని పేగ పరుగులు పలుకుతూ ఉన్నారు లోకేష్ గారు. మీరు ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒకటి ఇచ్చారా? ఇవ్వకపోయిందా కాకుండా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్గా పిలుచుకునే దాన్ని ప్రైవేటీకరణ. ఆంధ్రప్రదేశ్లో యువత ఈ రోజున పూర్తిగా కూడా వాళ్ళ భవిత ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ 15-16 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఉద్యోగాలు లేక వయోపరిమితి వెళ్ళిపోయి అల్లాడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంతేకాదు ఈ ప్రభుత్వం తక్షణమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ని యాక్టివ్ చేసి దామాషా ప్రకారం వాటికి నిధులు కేటాయించి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన దిశగా ఆలోచన చేయవలసిందిగా ఏ వైపుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతోమంది మన పూర్వీకులు త్యాగం చేసినటువంటి త్యాగ ఫలంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని
అలాగే ఇప్పుడు నిర్మించినటువంటి సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కొద్దిపాటి జాగ్రత్తలతో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నజీర్లు కలిసి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా కేసులు నమోదైన ప్రాంతాలు ప్రగతి నగర్, వర్కర్స్ కాలనీ, రామిరెడ్డి తోట, సీతానగర్, నెహ్రూ నగర్ లో పర్యటించారు. త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యం తీరుతెన్నుల్ని పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, శుభ్రత పాటించాలని తెలిపారు. అలాగనే కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం పొందాలని అన్నారు. కార్పొరేషన్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. अबे तुम लोग पानी कहाँ से आता ओज का पूरा अब फॉर यूजिंग फॉर अदर पर्पज आल्सो दे हैव टू यूज द सेम वाटर. अब कट कर दिए तो वो पूरा पानी अब सप्लाई नहीं कर सकते. खाने के लिए, पीने के लिए, सब के लिए चाहिए. खाली पीने के लिए मिनरल वाटर आज చేస్తారు. 10 रोज तक बारिश होते हैं, ऊपर पूरा पानी गल जाता है. कैसा भी रहने क्या भी प्रॉब्लम नहीं, फिर भी गर्म कर को पियो बच्चा के वास्ते. वेंकटेश्वर पानी में बास क्या भी नहीं ना पीते हैं पानी, ये चाहिए गर्म कर को पियो. हाँ, हर एक बच्चे, छोटे बच्चे खास कर को गर्म कर को पिलाओ. बरते जब भी कहें स्मेल ले दो, जरा गर्म करो माँ. ఇప్పుడు చూస్తే జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్, డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీము ఈ కేసెస్ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఓల్డ్ గుంటూరు ఏరియా ముఖ్యంగా ఒక 9 హై రిస్క్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, బాలాజీ నగర్, యాదవ్ నగర్, సీతారాం నగర్, అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ నగర్, ఈ ఏరియాస్లో హై రిస్క్ ఏరియాస్గా మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఈ అన్ని ఏరియాస్లో కూడా మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్. ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనము కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము. అదేవిధంగా వాటర్, శానిటేషన్ అండ్ ఫుడ్. ఇప్పుడు కొన్ని కేసెస్ జీజీహెచ్లో ఉన్న పేషెంట్స్తో కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది బయట పానీపూరి తిన్నాము, బిర్యానీ తిన్నాము అని చెప్పడం జరిగింది. సో ఫుడ్ వలన కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ముఖ్యంగా మనకు ఫుడ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ ఫుడ్ కార్ట్స్, షాప్స్ అన్నీ కూడా అక్కడ టెస్టింగ్ చేయిస్తున్నాము. సో ఎక్కడైనా అన్హైజీనిక్గా ఉంటే వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేయడానికి కూడా, అంటే టెస్ట్ చేసి క్లోజ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పానీపూరి స్టాల్స్ అయితే పూర్తిగా మన కేసెస్ అన్నీ కూడా తగ్గేదాకా కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఈ ఏరియాలో కూడా అంటే టెస్ట్ చేసి ఉన్నారు. టెస్ట్ చేసినప్పటికీ దాంట్లో క్లోరిన్ కంటెంట్ అవి అన్నీ కూడా బాగానే వచ్చి ఉంది. అయినప్పటికీ మనకు ఆర్ఆర్టీ టీమ్ ఏదైతే మనకు స్పెషలిస్ట్ ఉన్నారో సో వాటర్ వలన రావడానికి వీలుంది కాబట్టి సస్పెక్ట్ చేసి ఉన్నారు. సో దాని మేరకు మనము దీంట్లో ఎటువంటి రిస్క్ తీసుకోలేము కాబట్టి ఈ ఐడెంటిఫై చేసిన వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.